రే మనం 15 ఏళ్ళు స్కూల్కి వెళ్తాం, 2 ఇయర్స్ ఇంటర్, మరో 4 ఏళ్ళు బీటెక్, ఆ పైన 2 ఏళ్ళు ఎంటెక్. ఎంత కష్టపడి చదివేది ఎవడో ఒకటి కింద 30,000 40,000 జీతం కోసం పనిచేయడానికి గారా? అంత కష్టపడి పని చేసినా కూడా నువ్వు చేసిన పని గుర్తింపు లేకపోతే అది ఎంత నరకమో తెలుసారా? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అన్ని కరెక్షన్స్ అన్ని చేత కాకపోతే జాబ్ మానేసి ఇంట్లో కూర్చో, అంతేకన్నా ప్రాణం తోడకు. అది పని చేసినట్టు అనిపించదురా, బానిసత్వంలో అనిపిస్తుంది. ముందు ఆ జాబ్ మానే అన్న ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావు. రే నాకు అనిపించదు ఏంట్రా జాబ్ మానేసి రెస్టారెంట్ పెట్టుకోవాలని. కానీ మధ్యతరగతి జీవితంలో బాధ్యతలు అనేవి ఆశల్ని ఆశయాల్ని తొక్కేస్తారా. అప్పుడప్పుడు రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకుని చూసిన ఆశ కలుగుతుందిరా. ఎందుకంటే ఆడు మనకంటే సంతోషంగా నచ్చినట్టు బతుకుతున్నాడని. చదువుకున్న మధ్యతరగతోడి జీవితం చాలా దారుణంరా. కన్న తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. ఎందుకో తెలుసా? మనకంటే పక్కింటోడు ఎదురింటోడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడని. కట్టుకున్న పెళ్ళానికి సంతోషం ఉండదు, తను అడిగిన నగా నట్టరా కొనివ్వలేదని. కడుపున పుట్టిన పిల్లలకే సంతోషం ఉండదు, వాళ్ళు కోరుకున్న డబ్బు బైకు ఇవ్వలేదని. వీళ్ళందరి సంతోషాలు తీర్చడానికి ఆడాడి సంతోషానికి ఎప్పుడు దూరంగానే ఉంటాడు.